ఏ ప్రాంతానికైనా వెళ్ళి నువ్వు చిలకలూరుపేట అనగానే, ఈరోజు వేశ్యాపురం అనే పదం కాదు కానీ చిలకలూరుపేట అనగానే అక్కడ తండ్రి సన్నిధి ఉంది కదా అనేటట్టు నా దేవుడు చేశాడు. దేవుని పనిలోనికి రావడానికి త్యాగము నిమిత్తము తెగించాలి. ఏం చేయాలి? ఈరోజు నా దేవుడు ఆ కార్యం చేశాడు. ఏ ప్రాంతానికైనా వెళ్ళి నువ్వు చిలకలూరుపేట అనగానే, ఈరోజు వేశ్యాపురం అనే పదం కాదు కానీ చిలకలూరుపేట అనగానే అక్కడ తండ్రి సన్నిధి ఉంది కదా అనేటట్టు నా దేవుడు చేశాడు. కొడితే గట్టిగా చేశాడా? చేయలేదా? మీరేమంటారు? మీరు చిలకలూరుపేట చుట్టుపక్కల ఊళ్ళల్లోంచి ఆడపిల్లలు ఒకప్పుడు టౌన్లోకి వస్తుంటే ఏ పాపం చేసి సంపాదించడానికి వెళుతుందో అనుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఆటోలు, టాటా ఏసీలు, రకరకాల వాహనాలు వేసుకొని ఆడపిల్లలు బయలుదేరి వస్తుంటే రోడ్డు మీద నిలబడమ్మా తండ్రి సన్నిధిగా, దేవుని దగ్గరికా, సంతోషంగా పదండి అని సాగనంపే పరిస్థితికి నా దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు ఇక్కడ ఉన్న దైవజనుల సంగతి అంటే నేను గొప్ప చెప్పట్లా. నా దేవుడు కదిలాడు. ఈ మట్టి పాత్ర, ఈ మలిన పాత్రని శుద్ధి చేసి వాడుకోవటం మొదలుపెట్టి నా దేవుడు కదిలాడు. ఈరోజు ఎలాంటి మార్పు వచ్చిందంటే మీరు వెళ్ళి చూడండి, చిలకలూరుపేటలో వేశ్యాపురము లేదు, రద్దు చేయబడింది. ఈరోజు ఆ గృహాల్లోంచి ఏం వినపడుతున్నాయో తెలుసా? ఒకప్పుడు ఆడపిల్లలు వాకిళ్లలో నిలిచి వేశ్యావృత్తి చేసేవాళ్ళు దారిన పోయే విటుల్ని పిలిచేటువంటి బజార్లు ఈరోజు ఆ ఇళ్లలో, వాకిళ్లలో ఆడపిల్లలు నిలబడట్లేదు. ఆ ఇళ్లలోంచి ఏం వినపడుతున్నాయో తెలుసా? నా యేసయ్య స్తుతి పాటలు వినపడుతున్నాయి ఆ గృహాలలో. నా యేసయ్య ఆరాధన వినపడుతుంది ఆ ఇళ్లలో. ఆ సమాజంలో దేవుని మందిరాలు ఏర్పడ్డాయి, పరిచర్యలు జరుగుతున్నాయి. అనేక మంది జీవితాలు విప్లవాత్మకంగా మార్చబడ్డాయి. ఒకప్పుడు పడుపు వృత్తిలో, పాప వృత్తిలో బ్రతికే వాళ్ళు పత్తి కూలికెళ్ళి కష్టపడి బతుకుతున్నారు. ఈరోజు వెట్టి చాకిరీ చేసుకొని బతుకుతున్నారు. నా దేవుడు సమాజాన్ని కదిలించాడు, విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చాడు. ఈరోజు కూడా దేవుడు సమాజాలను ప్రభావితం చేయడానికి ఇప్పుడు కూడా సిద్ధమే. కానీ దానికి అంకితమై ప్రభువా ఇదిగో నేనున్నానని తను తాను అప్పగించుకొని దేవుని కొరకు త్యాగబుద్ధి కలిగి, సమర్పణ కలిగి, తెగించి దేవుని కొరకు ఫలించాలనేటువంటి వ్యక్తులు అందుబాటులో ఉంటే వాళ్ళని వాడుకొని ఈరోజు కూడా అనేక సమాజాలను ప్రభావితం చేయటం నా దేవునికి సాధ్యమగును. ఈ ఊరి పేరు మేళ్లవాగు. మేళ్లవాగుని విభజించి చెప్పేదా? మేలులు ప్లస్ వాగు = మేలుల వాగు. నేను చెప్పిన విధంగా భక్తులు లెగిస్తే ఈ మేళ్లవాగు మేలుల వాగుగా మారిపోయింది. అనేక మందికి, సమాజంలో ఉన్న వ్యక్తులకి, చుట్టుపక్కల ప్రాంతాలకి, చుట్టుపక్కల సమాజాలకి ఈ వాగు నిజంగా మేలులు కలిగించే వాగుగానే మారిపోయే సాక్ష్యం ఈ ప్రాంతాన్ని నా దేవుడు తీసుకురాగలుగుతాడు. కానీ నా దేవుడికి ఎవరు కావాలి? తెగించే వ్యక్తులు కావాలి, త్యాగబుద్ధి కలిగిన వ్యక్తులు కావాలి, తమను తాము నియంత్రించుకొని తమలో ఉన్నటువంటి శరీరేచ్ఛలను చంపుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు, లోకాశలను చంపుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు, భోగేచ్ఛలను చంపుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు, ఆవేశాలను చంపుకొని దేవుని ఓర్పు, సహనం, ప్రేమను చూపించే వ్యక్తులు సమాజంలో నిలబడితే వారి ద్వారా ఈ కార్యాలు తప్పకుండా జరుగుతాయి. అందుకే ఈరోజు మీకు ముందుగా చెప్తున్నాను, ఈ మందిరం ప్రతిష్టకు ముందు హనోకు ప్రతిష్ఠితుడు కావాలి. ఎక్కడున్నాడో హనోకు ఒక ప్రతిష్ట చేసుకోవాలి. హనోకు భార్య, పిల్లలు కూడా ఒక ప్రతిష్ట చేసుకోవాలి. ఈ సమాజంలో దీపాల్లాగా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు కనుక ఈ సమాజంలో ఈ సేవకులే కాదు, ఈ సమాజంలో ఇంకా ఎక్కడెక్కడ సేవలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ చర్చిలు ఉన్నాయో వాళ్ళందరూ దైవజనులే. వాళ్ళందరినీ నా తండ్రి ఏర్పరిచాడు. వారందరూ గొప్పవాళ్లే. ఈ మారుమూల ప్రాంతంలో తింటున్నారో తింటలేదో, వచ్చేదెంతో రాందెంతో అయినా కష్టపడి పొట్ట మార్చుకొని నానా బాధలు పడి వెట్టి చాకిరీ చేసుకుంటా కూడా సేవ చేసే దైవజనులు ఉన్నారు. అయితే చెప్తున్నాను, సమాజం ప్రభావితం కావటానికి వారైనా, వీరైనా, హనోకైనా, నేనైనా, ఇక్కడున్న సిద్ధపడుతున్న వాళ్ళైనా దేనికి సిద్ధపడాలి? తన్ను తాను దేవునికి ప్రతిష్ట చేసుకోవాలి, ప్రత్యేకించుకోవాలి. మందిరం కాదు ముందు ప్రతిష్ట కావాల్సింది, సజీవ దేవాలయమై ఉన్న దైవజనుడు. వాస్తవానికి చర్చి అది కదా. ఎడ కూర్చున్నారేంది మీరు? ఏడగాదు, ఆ రోడ్డు మీద టెంట్లు వేసి కూర్చుంటే నేను అక్కడికి వచ్చి కూర్చుంటారు.
అవునా? ఎందుకని మందిరం ఇది కదా. మరి నేను ఆడ కూర్చుంటే మీరు ఆడ కూర్చోవటం ఏంది అంటే మీకు తెలుసు. ఏం తెలుసు? దైవజనుడు ఒక దేవాలయం అని మీకు తెలుసు. దైవజనుడు ఒక దేవాలయం. దైవజనుడు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. అతనిలో ఉండి దేవుడు మాట్లాడతాడని నేను పోయి ఊరు బయట వాగు దగ్గర కూర్చుంటే అక్కడికి వచ్చి కూర్చుంటారు మీరు. ఇదేంద్రా శాలేమని నేను ఆడబెట్టాడంట కోటం అని పొలోమని మళ్ళీ బళ్ళన్నీ అడి తిరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఊరు ఎంట్రన్స్లో చింత చెట్టు ఉంటే అక్కడ కూర్చున్నాను అనుకో, వస్తాయి బళ్ళు, ఆడికి వస్తాయి. ఏంది కోట వేడ కదా ఆడా? అరే మందిరం ఎక్కడైతే అక్కడే ఉంది, అక్కడ శాలేం రాజు అన్న ఉన్నాడు, ఆడికెందుకు అంటే అరే శాలేం రాజు అన్న ఎక్కడుంటే అక్కడ అదే మందిరం రా నాయన. ఆయనే ఒక దేవాలయం, దైవజనుడు ఒక దేవాలయం. ఇప్పుడు ప్రతిష్ఠితం కావాల్సింది ఎవరండి? దేవుని కోసం బతికి సమాజాన్ని బాగు చేసి 10 మంది జీవితాలు కట్టాలనుకున్న వాళ్ళు ముందు తమను తాము ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ ప్రతిష్టలు జరగకుండా ఈ ప్రతిష్ఠ ఎంత చేసినా బుస్సే. ముందు జరగాల్సింది దైవజనుడి కుటుంబం ప్రతిష్ఠింపబడాలి. ఆ తర్వాత ఈ ప్రతిష్ఠ, దేవునికి మహిమ. రెండవది ఎవరి ప్రతిష్ఠ తెలుసా? తనను వెంబడిస్తున్న వారు ఎంతమందో నాకు తెలియదు. ఆ కొద్ది మంది కూడా ప్రతిష్ఠ చేసుకోవాలి. మేము దైవజనుడి ఉపదేశంలో ఎదుగుతున్నాం కనుక సమాజం సేవకుడిని చూసిద్ది, ఆ పెంపకంలో ఎదుగుతున్న మా బతుకులు కూడా చూసిద్ది, మా కట్టు బొట్టు వ్యవహారాన్ని కూడా చూసిద్ది. కాబట్టి సమాజం ఎదుట మా ప్రవర్తన కూడా జాగ్రత్తగా ఉండాలని సంఘము కూడా తమను తాము ప్రతిష్ఠించుకుంటే ఇటు దైవజనుడి ప్రతిష్ఠ, దైవజనుడి కుటుంబ ప్రతిష్ఠ, ఆయన ద్వారా పట్టబడిన సంఘం యొక్క ప్రతిష్ఠ, ఈ ప్రతిష్ఠ పర్ఫెక్ట్గా ఉంటే ఈ సంఘం అనేక సంఘాలకు కేంద్ర సంఘం అయింది. చుట్టుపట్ల ప్రాంతాల్లోంచి ఆత్మలు ఇక్కడ దాకా వచ్చి ఆరాధించుకునే పరిస్థితికి ఈ సంఘం వచ్చింది.